బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈమెయిల్ కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో ఆర్డీఎక్స్ అమర్చామని నేరుగా న్యాయమూర్తి కుర్చీ కింద పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ఆ మెయిల్లో నిందితుడు హెచ్చరించాడు. ఎప్పుడైనా పేలుళ్లు సంభవించవచ్చనే బెదిరింపులతో కోర్టు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోర్టు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు పరిసర ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఐపీ అడ్రస్ను గుర్తించడానికి సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధారాలను సేకరిస్తోంది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గత 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు వస్తూ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయస్థానాలకు నిన్న కూడా బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి మనం చూసాం. ఇప్పుడు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు బాంబు బెదిరింపులు హైదరాబాద్లో ఈ సిటీ సివిల్ కోర్టుకి, హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. నేరుగా ఈమెయిల్ చేశాడు నిందితులు. కోర్టు ప్రాంగణంలో ఆర్డీఎక్స్ అమర్చామని నేరుగా న్యాయమూర్తి కుర్చీ కిందే పేలుడు పదార్థాలు పెట్టామంటూ మెయిల్లో నిందితుడు హెచ్చరించాడు. ఎప్పుడైనా పేలుళ్లు సంభవించవచ్చు అని బెదిరింపులతో ఈ మెయిల్ పంపించాడు. ఒక్కసారిగా ఈ మెయిల్తో ఆ కోర్టు ప్రాంగణం ఉలిక్కిపడింది. కోర్టు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్ని రప్పించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ని కూడా రప్పించారు. సిబ్బంది అణువణువున డాగ్ స్క్వాడ్తో మొత్తం సెర్చ్ చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక పక్కే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూనే, ఎక్కడైనా నిజంగా బాంబు పెట్టారనే సెర్చ్ నిర్వహిస్తూనే మరోవైపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లోజ్ టీమ్ ఆరా తీస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు తనిఖీలలో ఎటువంటి బాంబు పేలుడు పదార్థాలు బయట పడలేదు. ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర పూరిత బెదిరింపుగా భావిస్తున్నారు. మొత్తం పార్కింగ్ ఏరియా అంతటినీ కూడా సెర్చ్ చేశారు. నిన్న కూడా మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో ఏలూరు, రాజమండ్రిలో న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సో ఇది ఎవరు ఈ పని చేసి ఉండొచ్చు? కోర్టులో ఏదైనా ఒక కీలక కేసు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ పనులకు పాల్పడి ఉండుంటారా, లేదంటే ఆకతాయిలు పాల్పడి ఉంటారా, లేదు నిజంగానే ఏదైనా కుట్ర జరుగుతుందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, నిన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని న్యాయస్థానాలకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టుకు బెదిరింపులు వచ్చాయి. ఏంటి సిటీ సివిల్ కోర్టు దగ్గర ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా బయటపడుతున్నాయా? ఎవరు ఈ మెయిల్ పంపించారనే విషయం ఏమైనా తెలుస్తుందా? వరుసగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాలకు ఈ బాంబు బెదిరింపులు రావడం అనేది తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. నిన్న చూసుకున్నట్లయితే నిన్న నాంపల్లి సిబిఐ కోర్టుతో పాటు అటు కరీంనగర్ లో ఉన్నటువంటి కోర్టుకు, అలాగే ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి రాజమండ్రి కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అదే తరహాలో ఈ రోజు సిటీ సివిల్ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తికి డైరెక్ట్ గా ఓ గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పెట్టి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి కుర్చీ కిందే పేలుడు పదార్థాలు ఉన్నాయి అనేటువంటి మెయిల్ అయితే పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పూర్తిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే కోర్టు ప్రాంగణం అంతా కూడా ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అటు బాంబు స్క్వాడ్స్ కూడా చేరుకొని తనిఖీలు అయితే నిర్వహించారు. నిన్న ఇటు సిబిఐ కోర్టులో చెన్నై నుంచి వచ్చినటువంటి ఆ మెయిల్ ఆధారంగా అసలు ఎవరు పంపించారు ఏంటి అని చెప్పి వెతికినటువంటి సమయంలో అది పూర్తిగా ఫేక్ అని తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు కూడా అది ఫేకా లేకపోతే కావాలని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఎక్కడో ఒక చోట ఇటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రధాన నగరం కాబట్టి సో ఇక్కడ ఏమైనా పెద్ద ఎత్తున బాంబు పేలులకు సంబంధించి తీవ్రవాద సంస్థలు ఏమైనా ఈ యొక్క పేలులకు సంబంధించి ప్లాన్ చేస్తున్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రోహిత్, విజయ్, ఎక్కడి నుంచి వచ్చింది మెయిల్? ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఏమైనా తెలిసిందా? గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు మనకి సహజంగా ఎయిర్పోర్ట్లకు ఎక్కువగా వచ్చేవి, తరచూ ఎయిర్పోర్ట్లకు వచ్చేవి. ఆ తర్వాత ఫోన్ కాల్ చేసింది ఎవరు ఏంటి అనే విషయాలు తెలిసే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేశారు. కానీ ఇప్పుడు ఏకంగా బాంబు బెదిరింపులు న్యాయస్థానాలకే వస్తూ ఉన్నాయి. సో ఐపీ అడ్రస్ ఏమైనా ట్రేస్ చేశారా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మనకు
కేవలం ఇటు ఎయిర్పోర్ట్లకు మాత్రమే ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చేటివి. కానీ ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాలకే ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం, కాల్స్ రావడం అనేది మొత్తం అసలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఈమెయిల్ పంపినటువంటి ఐపీ అడ్రస్ ను కూడా గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా పూర్తిగా సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తా ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, ఎవరు పంపించారు అనేటువంటి దానిపైన కూడా ఆ పంపినటువంటి నిందితులని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలు అయితే రంగంలోకి దిగాయి. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే అది చెన్నై నుంచి మెయిల్ వచ్చినట్టుగా కూడా సిబిఐకి సంబంధించి కోర్టుకు బెదిరింపు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఆ ప్రత్యేక బలగాలు కూడా గుర్తుపట్టి ఐపీ అడ్రస్ ను కూడా ట్రాక్ చేసి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏకంగా 12:05 సిబిఐ కోర్టులో బాంబు పేలుతుంది అటువంటి సమయాన్ని కూడా వాళ్ళు కేటాయించడం అనేది అక్కడ గమనార్హం అని చెప్పాలి. అయితే ఇలాంటి బాంబు బెదిరింపులు చేష్టలకు పాల్పడేటువంటి వారిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయమూర్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. రోహిత్. రైట్ విజయ్.